ఖతర్నాక్ కామెడీ షో. పనిచేసిన టైంకి జీతాలు రావు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. ఏం లేదు, బైక్ ఈఎంఐ కట్టాలి, నా దగ్గర 2000 ఉన్నాయి, ఒక 1000 ఏమైనా అడ్జస్ట్ చేయగలరా? అవునా, సరే సరే సరే. బాబ్జీ ఏమైంది బాబ్జీ, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? ఏం లేదు గాజువాక, బైక్ లోన్ కట్టాలి, 2000 ఉంది, 1000 రూపాయలు తగ్గిపోయి ఏం చేయాలో అర్థం కావటం లేదు. నేను లేనా బాబ్జీ నీకు? అంటే 1000 రూపాయలు కూడా ఇవ్వలేనా బాబ్జీ నేను? అంటే 1000 రూపాయలు కూడా అడగడానికి పనికిరానా బాబ్జీ? నేను పక్కన ఉన్నవాడిని చచ్చిపోలేదు బాబ్జీ, నేను బతికే ఉన్నా. కాదు గాజువాక, ఇంకా పొద్దు నుంచి నువ్వు టెన్షన్ లో తిన్నావా లేదా? ఇంకేం తినలేదు గాజువాక. సరే పదా టిఫిన్ చేద్దాం పా. అబ్బే పర్లేదు. నోర్మల్ ఇంకా నువ్వు పర్లేదు అంటావు దాప అక్కడ. నేను ఉన్నాను బాబ్జీ నీకు, నేను ఉన్నా. ఏంటి బాబ్జీ 1000 రూపాయలు కూడా నన్ను అడగావు నువ్వు? అంటే కూర్చో కూర్చో అక్కడ. 2 దోశ, 2 పూరి, 2 ప్లేట్ ఇడ్లీలు. అన్నెందుకు గాజువాక? నువ్వు తినవయ్యా నువ్వు ఫస్ట్. థ్యాంక్ యూ గాజువాక. దేనికి థ్యాంక్ యూ? 1000 రూపాయలు కూడా అడగాలని సిగ్గుపడుతుంటావు. టీ తాతా కాఫీ తాతా? టీ చాలు గాజువాక. టీ చాలేంటి, చాలేంటి అని కాఫీ తాగు. తినడానికి మోమాటమే, డబ్బులు అడగడానికి మోమాటమే, తాగడానికి కూడా మోమాటమే నీకు. ఎంత అయితే 700 ఇచ్చేరా. నేను ఇవ్వాలా? ఇవ్వరా? నేను ఉన్నాడ్రా నీకు. ఇంకెంత ఉన్నాయిరా? 1300 ఉన్నాయి. ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకో. మళ్ళీ సిగరెట్ ప్యాకెట్? అరే తీసుకోరా, నేను ఉన్నాడ్రా బాబ్జీ నీకు. ఓ సిగరెట్ ప్యాకెట్. ఇంకెంత ఉన్నాయి నీ దగ్గర? 200 ఉన్నాయి. 2 కలకత్తా పాన్లు తీసుకో. మళ్ళీ కలకత్తా పాన్లా? ఒక్క మాట చెప్పు, నేను ఉన్నాను, ఒక మాట చెప్పండి సార్ వాడికి. ఉండగా భయపడతావేంటే? సరే సరే సరే, 2 కలకత్తా పాన్లు ఇవ్వయ్యా. సరే బాబ్జీ, మళ్ళీ కలుస్తా. మళ్ళీ కలుద్దావా? నేనున్నాను చెప్పి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టించేసి మళ్ళీ కలుద్దాం అంటావా? సరే నీకు డబ్బులు కావు కదా, మర్చిపోయా. ఇప్పుడు వస్తా, కూర్చో. అలాగే. గాజువాక, ఇది కరెక్ట్ కాదు గాజువాక. ఈ హైదరాబాద్ సిటీలో ఇంతవరకు నీలాంటి వాడిని ఎక్కడా చూడలేదు గాజువాక నేను. ఏమైంది తమ్ముడు? చూడండి సార్, ఈ గాజువాక మొన్న సికింద్రాబాద్ స్టేషన్ లో నా ఆటో ఎక్కి ఇంటికి వచ్చాడు సార్. డబ్బులు ఇవ్వండి సార్ అంటే ఉన్నప్పుడు ఇస్తాను పో అంటాడు. 2 రోజుల నుంచి ఇంట్లో ఉంచుకున్నాడు సార్, తిండి తిప్పలేదు, పిచ్చి కుక్కని చూసినట్టు చూస్తున్నాడు సార్. ఆడు ఇలా కూర్చోమంటాడా? ఆడని లోపల పడుకుంటాడు. అంటే ఇప్పుడు లోపల పడుకున్నాడా? గురక పెట్టి మరీ పడుకున్నాడు. బకరాగాడు దొరికినట్టున్నాడు, బాగా దొబ్బి తిని గురక పెట్టి పడుకుంటున్నాడు ఇంట్లో. ఏ దరిద్రుడు మొహం చూస్తాను, ఈ దరిద్రుడు వచ్చి నా ఆటో ఎక్కాడు. ఈ ఇంటి చుట్టూ తిరిగే బదులు ఏ గుడి చుట్టూ తిరిగినా నాకు ఆ పుణ్యమైనా దక్కేది సార్. దరిద్రుడు గాజువాక, నాశనం అయిపోతావురా నువ్వు. నన్ను కూర్చోబెట్టి పడుకోవడం ఏంటి? గాజువాక, అరే గాజువాక! ఏంటి బాబ్జీ నిద్రలో ఉంటే లేపేసావా? నిద్రలోంచి లేపేశానా? నేను చెప్పి మొత్తం నా దగ్గర డబ్బులన్నీ ఖర్చు పెట్టించేసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి డబ్బులు ఇస్తాను, లోపలికి వెళ్ళి పడుకుంటారా? బాబ్జీ కటింగ్ చేయించిన తర్వాత స్నానం చేయాలి, తిన్న తర్వాత పడుకోవాలి, అది నా ఫిలాసఫీ. నీ బొంగులో పిలాసి మీద పరిస్థితిలో లేను నేను. అదే ఈఎంఐ కట్టాలరా, డబ్బులు లేవరా? ఉంటాయి కదా బాబ్జీ ఇవ్వడానికి. అంటే లేవా? ఫైనాన్షియల్ ఫండ్ ఎత్తుకుపోతారా? ఎలా ఎత్తుకెళ్తారు? నేను లేనారా నీకు? ఎలా ఎత్తుకెళ్తారా వాళ్ళు? భలే ఎత్తుకెళ్ళారా? నా బండి రొక్కల బండి పోతే పోండ్రా. నేను లేనారా నీకు బాబ్జీ? నేనున్నాను అన్న చెప్పండి. నేను నీ జోలికి వచ్చాను చూడు, నా చెప్తుంటే నేను కొట్టుకోవాలరా? ఎలా టిఫిన్ తినేసి నీ బాధను పంచుకుంటాను కానీ ఈఎంఐని పంచుకుంటాను అంటారా? నేను ఇంత పెడతారు, అంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ జనాలు, ఏంటో అర్థం కాదు. వస్తున్నా దారిలోనే ఉన్నా. అరే నేను వస్తున్నా అని చెప్పా కదా. ఏంటండి గుద్దుకుంటూ వెళ్తున్నారు? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? కార్ డిక్కీలో పెట్టుకున్నారా? ఏంటండి వంక టింకర్ గా మాట్లాడుతున్నారు? లవ్లీగా మాట్లాడడానికి నువ్వు రష్మియో అనసూయవా? తోలు తీస్తా. ఏంట్రా నువ్వు తీసేది? నువ్వు తప్పు చేసింది కాక వాడిని తిడతావరా మళ్ళీ? నువ్వు వాడికి ఎవరు లేరనుకుంటున్నారా? నేను ఉన్నానరా వాడికి. మధ్యలో వస్తున్నావు నువ్వెవడ్రా? మధ్యలో వస్తాను, వెనకొస్తాను, ముందుకు వస్తాను రా. నువ్వు ఎవడ్రా? అరే పిడకకి గోడ సపోర్టు, వాడికి నేను సపోర్టు. అదే పోలిక. నేను ఎలా పోలుస్తాను రా? లాజిక్ లేవు. అరే పేపర్ మీద పెన్ను రాయాలి, తలకి కొబ్బరి నూనె రాయాలి, గుర్తు పెట్టుకో. ఇదేంట్రా? నేను ఎలాగైనా పోలుస్తాను రా, డైలాగ్ నాది. నేను ఒక చిటికేసాను అనుకో 100 మంది వస్తారు ఇక్కడ, గుర్తు పెట్టుకో. వెయ్యి నాకు రాదుగా. నీకు దండం పెట్టారా బాబు? ఏదో అన్నారు ఏదో వాడి జోలికి వస్తాడంట. థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్ ఒక్క నిమిషం సార్, 2000 ఉంటాయి ఇస్తారా?
2000 ఆశ్చర్యపోతారండి సార్. అంటే మీరు ఎవరో నాకు తెలియదు కదండి, 2000 ఎలా ఇస్తాను? అంటే మీరు నాకు తెలుసా? ఇప్పుడు మీకు సపోర్ట్ చేయాలి? అది కాదండి. ఏది కాదండి? గాలికి మీరు తెలుసా? పిలవట్లా? నీళ్ళకి మీరు తెలుసా? తాగట్లా? సార్ తెలిస్తేనే సాయం చేయాలని ఉంటే సూర్యుడు చంద్రుడు మనకు రాడు సార్. ఇది ప్రకృతి చెప్పే నీతి. అవును. 2 నిమిషాలు ఆగు, నీ దగ్గరికి వస్తున్నా. 3 రోజులు ఉంటే ఇవ్వండి సార్. ఇందాక 2000 అన్నారు. 4 సామెతలు చెప్పాను కదా సార్, కొద్దిగా కలిసిపోయాను. కాసేపు అయితే 4000 అడుగుతాడు, ఇచ్చేయండి. థ్యాంక్ యూ సార్. సార్ ఎప్పుడు ఇటు నుంచారండి? ఇక్కడే ఉంటా. సార్ నమస్కారం. నమస్కారం అండి. కొత్తగా వచ్చినట్టున్నారు? అవునండి, రాత్రి షిఫ్ట్ అయ్యాము. అవునా సార్, కూర్చోవచ్చా? అయ్యో పర్లేదు, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ పేరేంటి? జగన్నాథం అండి. జగన్నాథం గారు, చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయంటారా? ఏమోనండి, నాకేం తెలుసు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. తెలిసినంటారా? సరదాగా ఉన్నాయో లేదో తెలిసిపోద్ది. సార్ ఇంతసేపు వచ్చి కాఫీ తాతారా టీ తాతారా అని అడగరే? మర్చిపోయారు కదా? నేను గుర్తు చేస్తాను సార్, నేను గుర్తు. ఒక కాఫీ. ఏమే ఒక కాఫీ అంట తీసుకురా. అమ్మా కొద్దిగా పాలు చిక్కగా ఉండాలి, నీళ్ళు పోయొద్దు, చూసుకో కొద్దిగా. తినే దగ్గర తాగే దగ్గర అస్సలు మూమెంట్ పడకూడదు సార్. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది. అదే సార్, ఈ విషయాన్ని నేను తమ్ముడు సత్యాన్ని చెప్పాను, తర్వాత మీకే చెప్తున్నాను. నేను ఎవరికి చెప్పాలి? ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్పండి సార్, నేను మీకు చెప్పట్లా. కాఫీ వచ్చింది, తాగండి. థ్యాంక్ యూ సార్. సార్ మీ ఆవిడనా? లేదు, పక్కింటి వాళ్ళు ఆవిడ 4 రోజులు పెట్టుకుందాం తెచ్చుకున్నా. మీ ఆవిడ పక్కింటికి పంపించారు సార్? సారీ సార్. నాకు కొద్దిగా పని ఉంది, నేను వెళ్ళొస్తాను, మీరు వెళ్ళండి. ఉండండి సార్. పని ఎవరికి ఉంటా సార్? అందరికి ఉన్నాయి సార్. చెరువులో నా చేపకు పని ఉంటుంది, ఇక్కడ కూర్చున్న పాపకు పని ఉంది, గొర్రెకు పని ఉంది, బర్రెకు పని ఉంది సార్. పని లేని వాళ్ళు ఎవరు లేరు సార్ ఇక్కడ. కూర్చోండి, 2 నిమిషాలు కూర్చోండి. సరే చెప్పండి సార్. ఆత్మలు ఉన్నాయంటారా? ఏమోనండి, నాకేం తెలుసు. అది కాదు సార్, మనం పోయిన తర్వాత ఆత్మలు విడిపోతాయి అంటారు కదా. విడిపోయిన తర్వాత ఆత్మను మనలాగా మందు తాగి రోడ్డు మీద దొర్లుతాయా లేదా నా డౌట్. నేనేమైనా ఆత్మల ఆశ్రమం పెట్టుకున్నానా? చంద్రమండలం మీద నీళ్ళు అంటావు, ఆత్మలు తిరుగుతాయని అడుగుతావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అది కాదు సార్, చెప్పేది కాఫీ ఎలా తాజికేసావు? మధ్యాహ్నం భోజనం కోసం కొన్ని కాచుకొని కూర్చున్నావు, నాకు బాగా అర్థమవుతుంది. ఆ ఒక్క విషయం చెప్పొచ్చు కదా, ఇన్ని మాటలు ఎందుకు? నా తలకాయ ఎందుకు తింటావు? ఏమే వీడికి మధ్యాహ్నం పెట్టాల్సిన భోజనం తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి. బేసిక్ గా నేను ఎవరికి అర్థం కాను సార్, కానీ ఇంత షార్ట్ టైం లో మీరు అర్థం చేసుకున్నారు చూడండి, గ్రేట్ సార్. మీరు మీకు మించిన వాళ్ళు లేరు సార్. నువ్వు తేవే భోజనం చంపుతున్నాడు. అమ్మా కొద్దిగా పై నెయ్యి చల్లుకుంటారా? రాత్రి షిఫ్ట్ అయ్యామండి. నెయ్యి ఎక్కడుందో, పొయ్యి ఎక్కడుందో, గొయ్యి ఎక్కడుందో ఎవరికి తెలుసు? ఎందుకంత బీపీ తెచ్చుకుంటారు? బీపీ తెచ్చుకొని ఇది అలా కూర్చుంది కాము కాదు. భోజనం వదిలిపోయింది సార్, చాలా బ్రహ్మాండమైన భోజనం పెట్టాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తాను. ఒక నిమిషం ఉండండి సార్, ఎందుకు అంత హడావడి పడుతున్నారు? కూర్చోండి 2 నిమిషాలు, అందరూ పని 2 నిమిషాలు కూర్చోండి. సరే చెప్పండి సార్, మర్రి చెట్టుకు మామిడికాయలు ఎందుకు? డిన్నర్కి రెడీ అవుతున్నాడు. నీకు దండం పెడతారా? సాయంత్రం భోజనం కోసం ఇప్పటి నుంచే నువ్వు స్టార్ట్ చేయొద్దురా. సాయంత్రం దాకా వినే ఓపిక నాకు లేదురా. సాయంత్రం 100% విత్ నాన్ వెజ్ ని క్యారేజ్ పంపిస్తా. ఎక్కడి నుంచి? మీ మైండ్ సెట్ కి హ్యాట్స్ అప్ సార్. చెప్పట్లు కొట్టాలి సార్. ఏం అండర్స్టాండింగ్ సార్. కొద్దిగా మటన్ సార్, మటన్ ఆ బోన్లు ఉంటాయి చూడండి, అవి కొద్దిగా పంపించండి సార్. కొద్దిగా అవి లాగుతాం, అది నాకు చాలా ఇష్టం. అలా లాగితే అసలు కన్నా ఎంత ఆనందం ఉంటుంది సార్. అది కావాలి సార్ కొద్దిగా. సాయంత్రం మర్చిపోకండి. ఉంటాను సార్. ఎలా దరిద్రుడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమే ఈ గొట్టంగడితో అట్లా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎప్పుడు ఇంతే, ఏది అడిగినా లేదంటాడు. ఏమైందమ్మా? చూసారా అన్నయ్య, మా ఆయనకు తెలియకుండా 500 దాచుకున్నాను. పండుగ వస్తుంది, ఇంకో 500 ఇప్పుడు చీర కొనుక్కోవాలంటే ఇప్పుడు లేదు అంటున్నాడు. నేను లేనమ్మా నీకు? నేను లేనా అంటున్నా అమ్మా. పక్కన నీ గాజు అన్నయ్య బతికే ఉన్నాడమ్మా. ఎంత ఉన్నాయి నీ దగ్గర? 500 ఉన్నాయి అన్నయ్య. ముందు హోటల్కి వెళ్దాం. షాపింగ్ కనాలని హోటల్ అంటున్నారు. ముందు ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తాము. తర్వాత ముందు ఇక్కడికి వెళ్దాం. సరే పద. ఎక్కడ తీసుకెళ్తున్నారు? నా చెల్లెలు చీర కావాలంటుంది, అందుకే ముందు హోటల్కి వెళ్ళిన తర్వాత షాపింగ్ వెళ్దాం తీసుకెళ్తున్నా. హోటల్కి తీసుకెళ్లి షాపింగ్ తీసుకెళ్తావరా నువ్వు? దరిద్రుడా. రేయ్ నువ్వు నేనున్నా నాకించేసింది కాకుండా నా పిల్లని పట్టుకుంటావట నువ్వు. నీ సంగతి ఇలా ఎక్కడ తగిలారా నువ్వు నాకు? ఏంటండి ఆయన చీర ఇప్పిస్తా నెల పంపించేసారు. ఏంటో ఇప్పించేది? అది తినిపించి చదివే. అవునా? ఎవరైనా నేనున్నా చెప్పి మొత్తం నాకించేస్తాడు. నేను లేనా నీకు? నేను లేనా నీకు అంటున్నా. వాడిని కూడా వదలవా? బొచ్చులు ఎంత ఉన్నాయి? మొత్తం 300. 300? తక్కిన డబ్బులు నేను కలిపి నీకు 3 ఫ్లోర్ ఇల్లు నేను కట్టిస్తా. ముందు హోటల్కి కూడా వదలమంట. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.
వలపు నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టుబొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే కళ్ళాపు తల్లి రంగు ముగ్గే పెట్టేసినావే గడపలంచులో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే గడప కట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే అలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే పిల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే ఎన్నాళ్ళ సిగ్గులన్నీ ఎలా కొట్టేసినావే మీకు ఒక సర్ప్రైజ్. సర్ప్రైజా? పిల్లలు శాఖలు ఇస్తారు కానీ ఈ మధ్య సర్ప్రైజ్ కూడా ఇస్తున్నారే. మొగుడు మీద ప్రేమ ఉన్న ఏ భార్య అయినా సర్ప్రైజ్ ఇస్తుంది. సరే ఏంటో ఆ సర్ప్రైజ్? ఒక్క నిమిషం. మీకోసం 2 చొక్కాలు కొన్నాను. చొక్కా బాగుంది. వెళ్ళి కాఫీ తీసుకొని రాపో. ఎండాకాలంలో వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. ఈ ఆడవాళ్ళకి మొగుడు మీద ఎప్పుడు ప్రేమ పుడుతుందో తెలియదు. అంత కన్ఫ్యూజన్ గా ఉంటది. హౌ మీన్? కరెక్టే. హౌ మీన్ ఏంటి? కరెక్టే అది. ఏవండి ఆ. కాఫీ. థ్యాంక్ యూ. ఏవండి నేను మీకోసం 2 చొక్కాలు కొన్నాను కదా. అవును. నా కోసం మీరు 2 చీరలు కొనరు? నాకు తెలుసు. ఏం కొనాలి? 2 చీరలు. ఆహా, దానికోసమే నా చొక్కాలు కొన్నావు? అబ్బే అదేం లేదండి, అది వేరు ఇది వేరు. మీ దారే వేరే. అవునే, నా ఒక చొక్క ఎంతనే? 400. మీ ఒక చీర ఎంతనే? 4000. అది బర్రెకింత గడ్డేసి ఇంత పాలు పిండినట్టు మాకింత చేసి ఇంత లాగుతారంటే మీరు, ఇది టూ మచ్ అన్యాయమే. ఇది ఏంటి అన్యాయం? ఏ భార్య తన భర్త నలుగురిలో మంచి కనబడాలని భార్య కోరుకున్నప్పుడు తన భార్య కూడా నలుగురిలో మంచి కనబడాలని భర్త కోరుకోవాలి కదా. అంతేగా రోజా గారు? అంతే అంతే. అవునే, మీకు కావాల్సింది చేసినప్పుడు ఎన్ని మాటలేం చెప్తారు, ఎన్ని మ్యాజిక్ లైనా చేస్తారే మీరు. పక్కలో సోదాపి నాకు చీర కొంటావా లేదా? చీరలు లేచి పిరికట్టాలి. దోపడికెళ్ళు. ఇప్పుడు నీ చీర కొనవా? ఏంటే కొనేది? సారీస్ మొక్కలు అభియోగం చేస్తున్నారంటే 2 చొక్కాలు ప్రేమతో కొన్నారేమో అనుకున్నానే. మీ స్వార్థం కోసం కొనేసి ఇలా లాగుతారే. టూ మచ్ ఇది. తప్పినా కొన్నాను నేను. కొద్దిగా అన్నం ఉంటే పెట్టమ్మా. నీకు అన్నం కాదురా, 2 చొక్కాలే పెడతా. ఉండు, ఇదిగో తీసుకో. నా చొక్కాలు ముష్టడికేస్తున్నావేంటే నువ్వు? ప్రేమగా ఉంటే మొగుడికి ఇస్తారయ్యా, కోపంగా ఉంటే ఇలా ముష్టోడికి ఇస్తారయ్యా. ముష్టోడు అయినా వాడికి ముఖాన్ని కొట్టినట్టు బాగా చెప్పు. చూసారా సార్, 5 నిమిషాల క్రితం సాంగ్ వేస్తే సారీ అడిగింది. నేను సారీ అని చెప్తే దాని స్క్రీన్ ప్లే ఎలా చూపించిందో. టూ మచ్ గా సార్. ఏంటి సార్ ఇది? పాస్ పాస్ క్వశ్చన్ అడిగితే పాస్ అంటారేంటి సార్ మీరు? ఏదో ఆన్సర్ చెప్పగా. పాస్ పాస్. ఏమిటి సార్ ఏంటి పాస్ అంటున్నారు? ఏం అర్థం కాకుండా. ఇదే గొడవ పడతారంటవా? 100% పడతారా. మరి వాతావరణం ఏంటి సైలెంట్ గా ఉంది? సునామీ వచ్చే ముందు వాతావరణం సైలెంట్ గానే ఉంటదిరా. నువ్వు మూసుకొని కూర్చో. మీరేంట నా ఇంటి ముందు కూర్చున్నారు? అంటే తిరిగి తిరిగి అలసిపోయి వచ్చామయ్యా. కూర్చోరా. తిరిగి తిరిగి అలసిపోయాం. ఏమే ఏంటి? ఆకలి అవుతుంది, టిఫిన్ పెట్టు. నెల జీతం నా చేతిలో పెట్టు. ఏంటి? నెల జీతం నీ చేతిలో పెట్టాలా? ఆ. సడన్ గా నెల జీతం చేతిలో పెట్టడం ఏంటే? మైండ్ ఏమైనా తప్పిందా? నేను పెట్టను. అరే స్టార్ట్ అయింది, రెడీగా ఉండరా. రోజా గారు వీళ్ళ జీతం మన చేతిలో పెట్టరు, అడిగింది కొని పెట్టరు. అలాంటప్పుడు మనం వండిన టిఫిన్ వీళ్ళకి ఎందుకు పెట్టాలి? ఆ ముష్టోడికి పెట్టడం బెటర్ కదా. పుణ్యమైన వస్తుంది. 100% పుణ్యం వస్తుందమ్మా. ఉండండి, పెట్టేయండి అమ్మా. ఏం చేస్తున్నావే నువ్వు? వాడికి ఇష్టమని అమ్మా. జీడిపప్పు ఉప్మా చేసా. నాకు కూడా ఇష్టం అమ్మా. వాడికి తినే రాతలేదు, తీసుకెళ్ళి తినండి. అలాగే అమ్మా. అరే వచ్చిన పని అరే దరిద్రులారా, అందుకోసం ముందొచ్చి కూర్చున్నారా నా ఇంటి ముందు? దరిద్రుడు నా ఇంటి మీద పడి బతకడం ఏదో మీ ఏకం పెట్టినట్టు ఇక్కడ పనికి మాల ఏదో లారా. ఏంటి మేడం ఇది? మొగుడికి పెట్టాల్సి ముష్టోడికి పెడుతుంది ఏంటది? మీరు రోజు రోజుకి మీ ఆగడాలు దారుణం అయిపోతుంది మేడం. నాకని తిక్కరేగింది అనుకో. ఏం చేస్తావేంటి? ఏం చేస్తాను? ఆకలి అవుతుంది, టిఫిన్ చేసుకొని తింటా లోపట. వెళ్ళండి. పెళ్ళానికి కోపం వచ్చినా మనమే వండుకొని తినాలి, మనకు కోపం వచ్చిన మనమే వండుకొని తినాలి. సార్ ఏంటి సార్ ఇది? పాస్ పాస్. మాట్లాడితే పాస్ అంటున్నారు సార్. బాహుబలి లాంటి మీరే ఇలా డల్ అయిపోతే కట్టప్ప లాంటి నేనేమైపోవాలి సార్? పాస్.
రామదాస్ ఆ, ఇంట్లోనే ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళలేదా? ఈ రోజు లేదులే. ఏంటి విశేషాలు? రే నా విశేషాలు పక్కన పెట్టరా, వచ్చిన దగ్గర నువ్వు చిటికేసుకుంటూ మాట్లాడదు. ఏం ఆరోగ్యం వచ్చింది నీకు? ఏం లేదు రామదాస్, నా పిల్లాన్ని కాఫీ పెట్టి ఇవ్వవే అన్నా. నేను పెట్టను, నువ్వే పెట్టుకో ఉంది. ఒసేయ్! నన్నే కాఫీ పెట్టుకోమంటావే అని చిటికేస్తూ తోలు తీస్తా అన్నా, అంతే. నువ్వు నా ముందే చిటికేస్తావా? నువ్వు రోజంతా ఇలాగే చిటికలేస్తూనే ఉండు, ఇదే నీకు పనిష్మెంట్. లేకపోతే నీకు ఫుడ్ లేదు, బెడ్ లేదు అంది. చించా మొహం దానికి భయపడలేదు. ఆ ఫుడ్ బెడ్ అందు చూడు, దానికి భయపడిపోయా. మన మగాల ఆ ఫుడ్ పెట్టు కకృతి పడడం వల్లే ఇలా మన మగజాతి సంకనాకిపోతుంది. నీతులు చెప్పడం చాలా సులువు రామదాస్, కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వు. ఇలా చిటికలు పెట్టుకోవడం తప్ప. లేదంటారు ఏదా, ఇలాంటి బెప్పంగాలను చూసి మాలని మంచి మొగలకు వేలు లేకుండా పోతుంది రోజు రోజుకి. ఏమే ఏమే వసాయ్! ఏయ్! నేను దాంతో కొట్లాట పెట్టుకోలేదురా, పిలిచాను రా. అరిచారు కదా సార్. అదే రా, రమ్మని బయటికి పిలిచాను రా. అయితే ఇంకా కొట్లాడుకోలేదా ఆ. సార్? ఏం పర్లేదు సార్, టైం తీసుకొని గొడవ పడండి, ఇక్కడే కూర్చుంటాం. చంపేస్తాను, ఇంకోసారి ఇంటికి వస్తే నాటకాలు చేస్తున్నారా మీరు? ఇంకోసారి కాలు ఇరగొడతానేమనుకుంటున్నావు? ఎదవన్నారా ఏమే? ఏంటి? ఎంతసేపు నుంచి పిలుస్తున్నానే, వినపట్లేదా నీకు? నాకు చీర కొనిపెట్టే వరకు వినపడదు, కనపడదు. అర్థమైందా? మీది కావాల్సింది చేయకపోతే అలుగుతారు, లేకపోతే మౌనంతో చంపుతుంటారు. ఏంటి సార్ ఇది? పాస్. సార్ ఏమో మాట్లాడితే పాస్ అంటున్నారు, ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వట్లే మా సారు. నాకేం అర్థమై సావట్లా. రామదాస్, ఈసారి ఎండలు కాస్త ఎక్కువగా ఉన్నట్టున్నాయి. అరే ఎండల సంగతి పక్కన పెట్టరా, నువ్వేంట్రా కాలు ఎత్తుకొని వస్తున్నావు? కాలుకేమైందిరా? ఏం లేదు రామదాస్, నా మాట వినకపోతే కాళ్ళు ఇరగొడతానే అన్నా, అంతే. నిన్నే కాళ్ళు ఇరగొడతానంటావా? నేను చెప్పేంత వరకు ఒంటి కాలు మీద నిలబడు, ఇదే నీకు పనిష్మెంట్ అంది. లేకపోతే ఫుడ్ లేదు, బెడ్ లేదు అంది. ఆ ఎలక ముఖం దానికి నేను భయపడలేదు రామదాస్, ఆ ఫుడ్ బెడ్ అంది చూడు, దానికి భయపడిపోయాను రామదాస్. అరే పనికి మాలోడా, నువ్వు ఫుడ్ కోసం బెడ్ కోసమే బతుకుతున్నట్టున్నావురా నువ్వు. యావత్ ప్రపంచం ఆ రెండింటి చుట్టే తిరుగుతుంది రామదాస్, ఆ రెండింటి చుట్టే తిరుగుతుంది. ఈ దరిద్రుడు చెప్పింది నిజమే. ఇదేమో నాకు ఫుడ్ పెట్టట్లేదు, దీనికి అడగడం కంటే కాంప్రమైజ్ 2 చీరలు కొనేయడం బెటర్. హలో, ఆన్లైన్ షాపింగ్, కొద్దిగా 2 చీరలు తీసుకుంటారా బ్రదర్? ఇదిగో డబ్బులు. ఏమే? ఏంటి? ఇదిగో నీకోసం 2 చీరలు తెచ్చాను చూడు. చీరలు తీసుకొచ్చావా? ఆ. నా మొగుడు బంగారం, యూట్యూబ్ లో ఉండాల్సిన మొగుడు నాకు దొరికాడమ్మా. ఎంత ముద్దుస్తున్నాడు. మీకు కావాల్సింది చేస్తే సావిత్రిలా పర్ఫామ్ చేస్తారు, లేకపోతే సూర్యకాంతంలా పర్ఫామ్ చేస్తారు. ఇంత వేరియేషన్ ఇవ్వకండి, మీకు దండం పెడతాం. ఏమే వినపడిందా? ఏమన్నారు? నా బొందన్న లోపలికి వెళ్ళి చావు పో. ఆడది సముద్రం లాంటిది సార్. సముద్రం నీళ్ళు ఎక్కడ తాగినా ఉప్పుగానే ఉంటాయి సార్. మనం నది లాంటి వాళ్ళం సార్, ఎక్కడ నీళ్ళు తాగినా తీయగానే ఉంటాం. కానీ మన కర్మ ఏంటో సార్, చివరికి పోయి మనం సముద్రం ఉప్పు నీళ్ళలోనే కలుస్తుంటాం. అంతేగా సార్? పాస్. పాస్. కాంప్రమైజ్ అయ్యి ఎలా చీరలు తీసుకొస్తారు సార్ మీరు? మీరు అలా కాంప్రమైజ్ అయిపోతే మాలాంటి వాళ్ళు ఎలా బతకాలి సార్? నాకు అర్థం కాదు. ఎలా బతకాలని అడుగుతున్నా. భార్య భర్తలు అంటే కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, అది ధర్మం. పనికి మాలనోడా, నా ఇంట్లో ఈగలు దోమలు ఫ్రీగా బతికేస్తున్నట్టు మీరు కూడా నా ఇంటి మీద పడి బతికేస్తున్నారు. పనికి మాల ఎదవల్లారా. పోయి నా ఇంటికి వస్తారంట, దాని ఇంటికి వెళ్ళి చావచ్చుగా. ఆమె ఇంటికి వెళ్ళాం సార్, వాళ్ళు భార్య భర్తలు గొడవ పడతారు. కానీ అది మొగుడికి పెట్టదు, ముష్టోడికి పెట్టదు, మొత్తం అదే దొబ్బి తింటది. అందుకేనారా తిరిగి పనికి మాల గారు నరికేస్తానేమనుకుంటున్నా ఎదవల్లారా. ఇంకోసారి నా ఇంటికి కాలు పెట్టా. రామదాస్, అరే మళ్ళీ వచ్చి చచ్చాడు. ఈసారైనా వర్షాలు త్వరగా వస్తాయంటవా? వర్షాలు పక్కన పెట్టరా, నువ్వు రకరకాలుగా ఎంట్రీ ఇస్తున్నావురా. నాకేం అర్థమై చావట్లేదు. ఎందుకురా చేతులు ఎత్తుకుని అలా పరిగెడుతున్నావు? ఏం లేదు రామదాస్, నా పిల్లని స్నానానికి వేడి నీళ్ళు పెట్టవే, లేకపోతే నిన్ను పరిగెత్తించి కొడతా అన్నా. నన్నే పరిగెత్తించి కొడతావా? నువ్వు నేను చెప్పేంత వరకు చేతులు పైకెత్తి పరిగెడుతూనే ఉండు, ఇదే నీకు పనిష్మెంట్. లేకపోతే ఫుడ్ బెడ్ లేదు అంది. రామదాస్, ఆ ఎలక మొహం దానికి నేను భయపడలేదు రామదాస్, ఆ ఫుడ్ బెడ్ అని చూడు, దానికి భయపడిపోయాను రామదాస్. అరే పనికి వాళ్ళు కూడా ఫుడ్ పెట్టి లేకుండా చచ్చిపోతావరా నువ్వు? చచ్చిపోతావరా నువ్వు? నువ్వు బతికిపోతావా రామదాస్? నువ్వు బతికిపోతావా? ఓ బుడుంగోళ్ళ చెప్తున్నావు. ఎదువన్నారా ఎదువా? ఎవరైనా ఆశయం కోసం బతుకుతాడు, ఈడేంటో దరిద్రుడు అక్కడక్కడే బతుకుతున్నాడు ఈడు.
ఏమండి ఆ, కాఫీ నేను అడగలేదు కదే. అడిగితే ఇచ్చేది భార్య కాదు, అడగకుండా ఇచ్చేది భార్య. చివరికి మొగుని అడుకొని తినేటట్టు చేసేది కూడా భార్యే. ఏమన్నారు? ఏం లేదే, కాఫీ టీ అంటున్నా. ఏమండి ఆ, మీకు సర్ప్రైజ్, మీకు సర్ప్రైజ్. నీకు దండం పెడతాను, నువ్వు మాట్లాడితే సర్ప్రైజ్ అనకే. నువ్వు సర్ప్రైజ్ అంటే నేను ఏదో సమాధిలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అబ్బా ఆపండి, మీకోసం నేను ఏం కొన్నాను తెలుసా? ఏం కొన్నావే? ఇదిగో ఈ రింగ్ కొన్నాను. అంటే నువ్వు రింగ్ కొట్టే ఇప్పుడు నీకోసం నేను నెక్లెస్ కొనాలా? అంతేగా. మొగుడు నిమ్మకాయ లాంటోడే, కరెక్ట్ గా వాడుకుంటే ఆరోగ్యాన్ని ఇస్తాడే. అది మీరు మానేశారే, డైరెక్ట్ టైర్ కింద పెట్టేసి చితక్ కొట్టేస్తున్నారు. పచ్చడి అయిపోతున్నామే, తట్టుకోలేకపోతున్నామే. నువ్వు పచ్చడైపోయినా, చిరిగిపోయినా, చితికిపోయినా నాకు సంబంధం లేదు, ఓకేనా? నా భర్త కోసం ప్రేమగా ఈ రింగ్ తీసుకొచ్చాను. నా కోసం ప్రేమతో ఏం తీసుకురావాలో నా భర్తకు బాగా తెలుసు. నేను చెప్పనవసరం లేదమ్మా. ఒసే, ఇదిగో నీ రింగు వద్దు, ఏం వద్దు. ఇక నుంచి నా నెల జీతం 50,000 నీ చేతిలో పెడుతున్నా. 50,000? ఇక నుంచి నా సంసారాన్ని సంకనాకిచ్చిన నువ్వే, సక్సెస్ చేసిన నువ్వేనే. ఇక నువ్వే, ఇంకా నా వల్ల కాదు. డబ్బులు? ఆ తర్వాత రోజు ఏమే ఏంటి? ఎన్ని రోజుల చిన్న టీవీ వాడతాం, మార్కెట్ లో పెద్ద ఫ్లాష్మా టీవీ వచ్చిందంట, దాన్ని తీసుకొస్తాను. 30,000 ఇవ్వు. 30,000? అలాగే నీకోసం తమన్నా మార్కెట్ లో తమన్నా చీరలు వచ్చాయంట, నీకోసం 2 చీరలు తీసుకొస్తాం. 10,000 మొత్తం 40,000 ఇవ్వు. 40,000? ఆ. ఎందుకు ఇవాళ 40,000 నీకు? ఎందుకు ఇవ్వడం అంటే, ఇంట్లో తెలుసా, ఇంటి రెంట్ 15,000 కట్టాలి, పాల బిల్లు 3,000 కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఆ బిల్లు ఈ బిల్లు కట్టగా ఇంట్లో మిగిలింది 10,000. అవి కూడా ఇంట్లో ఉండకపోతే ఎలా? సర్లే టీవీ పక్కన పెట్టే, నీకోసం 2 చీరలు తీసుకుని 10,000 ఇవ్వే. లేదు, ఎందుకంటే నలుగురు నా భార్య అందం కనబడాలి కదా. తొక్కలో నలుగురు, ఆ నలుగురు మనం బాగున్నప్పుడే ఉంటారు, బాలేనప్పుడు ఏ నలుగురు ఉండరు. నువ్వు ఆ నలుగురిని మైండ్ లో తీసే. నువ్వు అమ్మా కాస్త అన్నం ఉంటే పెట్టమ్మా. ఏముండేవమ్మా ఇంట్లో? రేయ్, ఇంకొకసారి అన్నం గిన్నమంటూ మా ఇంటికి తొక్కావో చంపి పడేస్తాను. ఇక్కడ నుంచి ఒక మెతుకు కూడా పెట్టను నేను. ఒక మెతుకు కూడా పెట్టవా? పెట్టను. ఒకవేళ మిగిలితే నేనే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నేనే తింటాను, 10 రోజులైనా కూడా. అర్థమైందా? పోయి ఇక్కడ నుంచి. ఏం చేశారు సార్? దొంగ చేతికి తాళాలు ఇచ్చాను. మీరు మీ పిల్లం బ్రెయిన్ మీద కొట్టి మా గుండెల మీద కొడతారా సార్? తప్పట్లేదురా, లేకపోతే నాకు ఎక్కడెక్కడో తగులుతున్నాయి రా. నాశనం అయిపోతారా? నాశనం అయిపోతారా? పనికి మాలి ఎదవాలి, నేను నాశనం బాగుపడతాను రా. దరిద్రులారా, నా ఇంటి మీద పడి ఏం చేపాలిస్తారా? పనికి మాలి ఎదవల్లారా, చంపేస్తాను. ఇంకోసారి ఏమనుకుంటున్నారు? రామ్దాస్, సిటీలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. అరే పొల్యూషన్ ఎక్కువ లేదు, నువ్వు చాలా పొల్యూటెడ్ అయిపోయావురా. నువ్వు పనికి మాలి లేదా నిన్ను. కామెడీ షో. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. రే లోపడానికి సామాన్ చదవరా, కొద్దిగా పేపర్ చదువుతా. అరే ఆనంద్, తాత పొయ్యి మీద పాలు పెట్టాను చూడరా. అలాగే తాత. గురుమూర్తి, అరే రమణమూర్తి, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను రా. నువ్వేంట్రా ఇక్కడ? రాత్రి ఇల్లు రెంట్కి తీసుకున్నాం పక్కనే, రాత్రే షిఫ్ట్ ఇక్కడికి. అరే ఆనంద్, వీడు నా చిన్ననాటి స్నేహితుడురా, చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. చిన్ననాటి స్నేహితులు కలిస్తే ఆనందం వేరు తాత. మీరిద్దరు మాట్లాడుకుంటుండీ, ఇప్పుడే వస్తా. చాలా సంవత్సరాల తర్వాత నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉందిరా. నీకేం కావాలన్నా నన్ను అడగరా. నీ బాల్య స్నేహితుడు నీ పక్కనే ఉన్నాడని సంగతి మర్చిపోకరా. మర్చిపోను. నిన్నెలా మర్చిపోతాను రా రమణమూర్తి. అంత దుర్మార్గం ఏం చేశాడు అతను? చిన్నప్పుడు నా పలకాన్ని పగలగొట్టాడు సార్ వాడు. నేను వేసుకునే గోచినైనా మర్చిపోతాను కానీ వాణ్ణి మర్చిపోను సార్. అరే రమణమూర్తిగా, నువ్వు పగలగొట్టింది పలకను కాదురా, నా గుండెండ్రా. నీ మీద పగ ఎప్పుడు తీసుకుందామా అని ఎదురు చూస్తున్నాను రా. ఈ రోజు దొరికేవరన్నా, నేను వదలండి రా. ఈయన ఏదో ఒకటి చేస్తా. అరే రమేష్, నాకు అమెరికాలో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందిరా. ఇందాకే వీసా కూడా వచ్చింది. ఇంకొక 4 రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతాను రా. థ్యాంక్ యూ రా. బాబు ఆనంద్, చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. అవును తాత, నాకు అమెరికాలో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది తాత. ఇదిగో వీసా కూడా వచ్చింది. నువ్వు అదృష్టవంతుడు, కానీ నా బాల స్నేహితుడు రమణమూర్తి గాడే దురదృష్టవంతుడు రా. ఏంటి తాత అలా అన్నారు? నీవు ఆనందంగా ఉండాలని చెప్పి నా బాల స్నేహితుడు తన జీవితంలో ఆనందాన్ని కోల్పోయాడు రా. ఏం మిస్ అయ్యాడో చెప్పండి తాత. నేను ఫుల్ఫిల్ చేస్తాను తాత. అందరు అలాగే అంటారు లేరా తాత. అందరూ వేరు, నేను వేరు. మా తాత ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను తాత. అంటే ఇప్పుడు అమెరికా వెళ్లకుండా ఆ వీసాని చించేస్తాయా తాత కోసం? చింపేస్తాను తాత, చింపేస్తాను. మా తాత జీవితంలో ఏం మిస్ అయ్యాడో అది తీర్చే వరకు నేను అమెరికా వెళ్ళను.
ఏం మిస్ అయ్యాడు చెప్పు తాత. మీ తాతకి చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని కోరిక చాలా బలంగా ఉండేదిరా. అవునా? అవునరా. చిన్నప్పుడు మీ తాత నేను దొంగ పోలీస్ ఆట ఆడేటప్పుడు మీ తాత ఎప్పుడు పోలీసే ఉండేవాడు రా, దొంగ ఉండేవాడు కాదురా, నేను దొంగ ఉండేవాడు రా. అంత బలంగా ఉండేది. అప్పుడప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకొని కూడా స్కూల్కి వచ్చేవాడు రా మీ తాత. ఇప్పుడు మా తాత కోసం నేనేం చేయాలి తాత? మీ తాత ఆనందం మీ కోరిక తీరాలంటే మీ తాతని కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి ఇలా నలిపామనుకో అంకుశంలో రాజశేఖర్లా తయారైపోతారా మీ తాత. అయితే సరే, ఎంత కష్టమైనా సరే మా తాతకి ట్రైనింగ్ ఇచ్చి పోలీసింగ్ చేస్తా, నెత్తి మీద టోపీ పెట్టిస్తా. నువ్వు టోపీ పెట్టు, మీ తాతకి నేను లాఠీ పెడతా. ఒకసారి బయటికి రా తాత. ఏంట్రా? నీకు చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని కోరిక బలంగా ఉండేదా? అవునరా. ఎవరు చెప్పారా? గురుమూర్తి తాత చెప్పాడు. చిన్నప్పుడు అన్ని విషయాలు గుర్తు పెట్టుకున్నాడు వెధవా. నువ్వు పోలీస్ అవ్వాలనే కోరికని నేను తీరుస్తా తాత. నీకు నేను ట్రైనింగ్ ఇస్తా. లేపు తాత, లేపు. 20-25 కేజీలు పెడితే మీ తాత ఎప్పుడు పోలీస్ అవుతాడు? 50-50 కేజీలు పెట్టు. నీ స్క్రీన్ ప్లే లో ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నాడేంట్రా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? మర్చిపోయావరా? చిన్నప్పుడు నువ్వు నా పలక పగలగొట్టిన సంగతి మర్చిపోతావరా రమణగా? చిన్నప్పుడు పలక పగలగొట్టానని నా మనవడకు పుల్ల పెట్టి నా చేతిలో ఇది పెట్టిస్తావురా? ఇది తెప్పని చెప్పరా? లేపు తాత, లేపు. ఈ వయసులో వెన్నుపోత నడవడానికి పనికొస్తా తప్ప మోయడానికి పనికిరాదురా. నువ్వు లేపుతావు లేదా ఇప్పుడు? లేపలేనురా. లేపవా తాత? నేను కాల్చుకుంటా. కనిపెట్టుకున్నావేంట్రా? నువ్వు పోలీస్ అవడం కోసం గన్నే కాదు, ఆ జేబులో బాంబు కూడా పెట్టుకుంటాడాడు. వద్దు లేపుతాను రా. మెడల్ చేతులు ఏదో పట్టేసినట్టాయి, కొద్దిగా ఇచ్చేయరా. చేతులు కూడా చూడొకసారి. అలా అయితే ఎక్కడ ఉంటారా? నేను తిప్పుతాను ఇటు. గురుమూర్తి, నా పలక పగల కొడతావరా నువ్వు? మా తాత ముందుకుండిపోయాడు, ఇప్పుడు ఎలా? ముందు నుంచి వెనక వస్తాడు. అలాగే. వచ్చేసాడు. తాత వేడి నీళ్ళు పెడతాను రా తాత, స్నానం చేద్దు. ఏం చేస్తున్నారా? బాడీ మొత్తం కొల్లబొడిచారు కదరా. దరిద్రుడా, చిన్నప్పుడు పలక పగలగొట్టాడు. ఎవరైనా పగపడతాడరా? ఎవడు పడతాడో లేదు తెలియదు కానీ నేను పడతాను రా. దరిద్రుడా, నువ్వు పగపట్టడానికి నేను నీ తల పగలగొట్టలేదురా. ఆఫ్టర్ ఆల్ పలక పగలగొట్టాను రా. అంకాల్ పలకనారా? ఈ పలక మీద రాసారా చాలా మంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, సీఎంలు అయ్యారు, పిఎంలు అయ్యారు. నువ్వు నా పలక పగల కొట్టావు కాబట్టి నేనేం కాలేకపోయాను రా. ఏం కాలేకపోయాను. ఇంకో పలక కొనుక్కోవచ్చు కదరా దరిద్రుడా. ఇంకో పలక కొందాం అనుకున్నాను రా, కానీ నా పగ ఇంకో పలక ఎలా కొంటావురా ఎద్వా అంది, అందుకే కొనలేదురా. ఆ పలకని చూస్తే నీ మీద నాకు పగే గుర్తుకొస్తుందిరా. పగిలిన పలకను అలా అదే పనిగా చూస్తా ఉంటే పగ గుర్తుకు రాక పూజ హెక్టే గుర్తొస్తుందిరా. నీలాగా అందరూ పగ పెంచుకుంటే ఈ ప్రపంచంలో పాలి స్నేహితులు ఉండరా? అందరూ శత్రులుగానే మిగిలిపోతారు. పలక పగల కొట్టాడని చెప్పి పశ్చాత్తాపం లేదేంటి వీడికి? ఇంకా డోస్ పెంచాలి వీడికి. తాత ఒకసారి బయటికి రా తాత. అబ్బా ఏంట్రా? మన ఇంటి వెనకాల ఉన్న 2 కొండలకి తాడు కడతాను తాత. ఈ చివరి నుంచి ఆ చివరికి 2 సార్లు ఇలా ఇలా ఏలాడమంటే మంచి ఫిట్నెస్ వస్తుంది. పద కొండెక్కుదాం రా తాత. నువ్వు శాడిస్ట్ ఎదవలా తయారయ్యాడు, సైకో ఎదవలా ఉన్నారా? శాడిస్ట్ ఎదవల్లారని. జీవితంలో నువ్వు మిస్ అయినవి నీకు అందించే వరకు నేను అమెరికా కాదు కదా, అనకాపల్లి కూడా వెళ్ళను తాత. ఏ మనవుడురా, ఇంత కమిట్మెంట్ ఉన్న మనవుడు నేను తాత మనవుడు సినిమాలో కూడా చూడలేదురా. థ్యాంక్స్ తాత.
కానీ మీ తాత విషయంలో ఇంకో విషయంలో చాలా బాధపడుతుంటాను నేను. ఇంకో విషయం ఏంటి తాత? మా రమణమూర్తి గాడి వంశం వాడితోనే ఆగిపోతుందే అని చిన్న బాధరా నాకు. ఎందుకు ఆగిపోతుంది తాత? నేనున్నాను కదా. నువ్వు కూతురు కొడుకురా, మనోడు అవుతావు. వంశధారకుడు ఎలా అవుతావు నువ్వు చెప్పు? పోనీ వంశధారకుడి కోసం నా రమణ గారికి ఇప్పుడు పెళ్లి చేస్తే బాగుంటుందా లేదా అని నాదొక ఆలోచన. చెయ్యాలి తాత. చేయాలా? చెయ్యాలి. నాకు అదే కావాలి. ఇప్పుడు వాలి పలక పగులుతుంది. నేను మాట వినను తాత. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, వంశధారకుడు పుట్టాల్సిందే. ఆనంద్, ఈ వయసులో నాకు పెళ్లి వద్దురా, వంశోద్ధారకుడు వద్దురా. నువ్వు పెళ్లి చేసుకో, నేను అమ్మాయిని తీసుకొస్తా అంతే. ఆనంద్, అరే ఆగరా. ఒట్టిపోయిన బరికి పాలు పిండుదామని చూస్తావేంట్రా దరిద్రుడా. ఆగడాడు. ఒరే గురుమూర్తి, దరిద్రుడా నాకు పెళ్లి చేస్తాను అంటున్నాడు, నాకు వంశోద్ధారకుడు కావాలంటున్నాడు. ఈ ఫిట్టింగ్ పెట్టింది నువ్వే కదరా? డౌటే లేదురా. ఇదంతా ఎందుకురా? పలక నీ పలకకు పాడిగట్ట. ఇంకా నువ్వు 3వ తరగతిలోనే ఉన్నావేంట్రా? బయటకు వచ్చి చావరా ఎదవా. నన్ను అక్కడే ఉంచేసావురా నువ్వు. అక్కడే 3వ తరగతిలోనే ఉంచేసావు. ఇంకెక్కడ బయటకు వస్తాను నేను? ఏమన్నాను రా రోజు నేను నీకు? అరే కొద్దిగా బెంచ్ ఇరిగిపోయిందిరా, పక్కకు జరగరా అన్న. ఆ మాత్రానికి పలక పగల కొట్టేస్తావురా నువ్వు. పలక పగల కొట్టడం వల్ల 3వ క్లాస్ లో ఉన్న నా లవరు సుబ్బలక్ష్మి, అదే ఇప్పుడు రేష్మని చెప్తుంది, అదేం చేసింది? పలక పగిలిన వాడి పక్కన నేనెందుకు కూర్చుంటా అని చెప్పి వెనకాల సుధీర్ బెంచ్ లో కూర్చుందిరా అది. అదే బాధని దిగుమింగుకొని స్కూల్ అయ్యాక పగిలిన పలకని సంకలో పెట్టుకొని వీధిలో వెళ్తుంటే ఊరు వాళ్ళందరూ గురుమూర్తి గారి పలక పగిలిందంటారో అని చెప్పి నన్ను ఎంత హేళన చేస్తారు తెలుసారా? తాత, ఇదిగో అమ్మాయి, ఇదిగో దండలు. పెళ్లి చేసేసుకో. అది కాదురా. అది కాదు ఇది కాదు అనకు తాత. ఈ వంశం నిలబడాలి తాత, నిలబడాలి. అరే దరిద్రుడా, వంశం నిలబడాలి అంటున్నావు కానీ మీ తాత నిలబడగలరా లేదని ఆలోచించవేంట్రా? అరే ఇది పోరుకొచ్చిన బండిరా, హైవే మీద నడుపుదాం అనుకుంటావేంట్రా? పొగొచ్చేస్తుందిరా. పొగ వచ్చినా సెగ వచ్చినా చివరికి మంట వచ్చి ఇంజన్ కాలిపోయిన నా రమణ గాడికి వంశోద్ధారకుడు ఉండాలరా బాబా. ఉండాలి తాత. నీకు దండం పెడతాను, నువ్వు ఆగరా. ఆయన రెచ్చగొడతావేంట్రా నువ్వు? అరే గురుమూర్తి, నువ్వు నన్ను చంపేయాలంటే సగయ్యావరా, కానీ ఇలా చంపుతావు అనుకోలేదురా. గురుమూర్తి, నేను చిల్లిపడ్డ కొండనురా. నువ్వు ఉండవమ్మా, వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతుంటే మధ్యలో నువ్వు ఒకటి ఏడు పూడ్చేది. ఇదిగో ఈ డిస్కషన్ ఏంటి? మాలేసుకో. నువ్వే కంటెంట్ ముఖ్యంగా మాలదే ఉంది. పద పద. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం. నువ్వు లోపలికి వెళ్ళు తాత, వంశోద్ధారకుడు కావాలి తాత. దరిద్రుడా, చిన్నప్పుడు పలక పగల కొట్టానని నా మీద ఎంత పగపడతావురా? నీ పక్కనుండే కంటే ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళిపోవడం బెటరా? వృద్ధాశ్రమంకి వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు ఏం చేయమంటావు? దీన్ని కూడా అక్కడ తీసుకెళ్ళు. అలాగే వృద్ధాశ్రమంకి వెళ్దాం పద. దీన్ని బట్టి మెసేజ్ ఏంటంటే, ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అయ్యి కాబట్టి పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే, స్కూల్లో ఎవరు అట్టలు ఎవరు చించుకోవద్దు, ఎవరు పలకలు ఎవరు పగలు కొట్టుకోవద్దు, ఎవరు బుక్లో నెమలికలు ఎవరు దొంగిలించద్దు. ఎందుకంటే నాలాంటి ఒక స్నేహితుడు చాలా సున్నిత మనస్కులు ఉంటాడు. పగబట్టినా పడతాడు, ముసలోడు అయిన తర్వాత పగ తీర్చుకుంటాడు. ఇట్లా మెసేజ్ ఉంది. ఇంతే విషయం. సర్వేజన సుఖినో భవంతు. ఖతర్నాక్ కామెడీ షో. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ఏంట్రా గంగరాజు, అంత ఆనందంగా ఉన్నావు? కిచెన్ రూమ్ లో ఉన్న మా ఆవిడ్ని చేయబట్టి ఇలా బయటికి లాగి చదివించి ఎస్ఐన్ చేశాను నేను. అవునా? ఇంకో విషయం ఏంటంటేరా, మీ అత్తను కూడా చదివించావా? ఏం అతను ఆవేశం చూసి అదేలా ఉంది. కాదు, ఎప్పుడు వంకటి కనుక మాట్లాడతారా నువ్వు? వాడంతేలేరా. నువ్వు చెప్పు ఇంకో విషయం ఏంటి? ఇంకో విషయం ఏంటంటే, మా ఆవిడ మన స్టేషన్ కి ఫస్ట్ టైం ఎస్ఐగా వస్తుందిరా. సూపర్ రా, కంగ్రాచులేషన్. థ్యాంక్స్. నేను ఇప్పుడే వస్తా. థ్యాంక్స్ రా.
Ladies and gentlemen, boys and girls. అమ్మా సరోజా బాగున్నావా? అమ్మ బొమ్మ ఇవన్నీ ఇంటి దగ్గర, స్టేషన్ లో కాదు. అండర్స్టాండ్? అమ్మా సరోజా, కంగ్రాచులేషన్ అమ్మా. ఎప్పుడు ఇంటికి వచ్చినా రెండన్నయ్య తినండన్నయ్య అని గంటి పట్టుకొని తిరిగేదానివి, అలాంటిది గన్ను పట్టుకున్నావు చేత్తో. అబ్బా తిన్నావా? ఏంటి వాళ్ళని అలా కొడుతున్నావు? మొగుడినే కొట్టిందంటే మన పీనా అవసరం లేదురా, చేదీసేసాం మీద. ఏమే వస్తే ఇలాంటివి ఇంటి దగ్గర చూసుకో, స్టేషన్ లో కాదు. అండర్స్టాండ్? ఎస్ మేడం. నేను కూడా ఎస్ మేడం. ఎప్పుడు ఇలా అలర్ట్ గా ఉండండి. స్టేషన్ ఎంత చెత్త చెత్తగా ఉంది. ఇంకా పని మనిషి రాలేదు మేడం. ఇక్కడ నుంచి రాదు కూడా, మానిపించేసా. ఎందుకే మానిపించేశావు? ఎందుకు మేడం మానిపించేశారు? ఇక్కడ నుంచి మన పనులు మనమే చేసుకోవాలని ఒక కొత్త కాన్సెప్ట్ పెట్టానులే. మిస్టర్ గంగరాజు మేడం, ఆ చీపు తీసుకుని స్టేషన్ అంతా ఊడ్చే. కొద్దిగా మర్యాదగా మాట్లాడండి మేడం. ఏంటి మర్యాద? ఓకే. ఊడో. మీ సంగతి ఏంటి? నేను తడిగుడ్డ పెడతాను మేడం. నేను బూజుగారితో బూజు తుడతా మేడం. త్వరగా కానివ్వండి. ఏంట్రా ఇది? అలాగే ఉంటది. ఓ పిల్లని చదివించేస్తున్నాను చెప్పావు. ఏ పిల్లల్ని మేము చదివించలేమా? మాకు చేత కాకినా. అరే వీడి పిల్లని చదివిస్తే డిఎస్పీ అయ్యేది, నా పిల్లని చదివిస్తే కలెక్టర్ అయ్యేదిరా. వంటింట్లో మంట పెట్టేదాన్ని మన కింద మంట పెట్టేటట్టు చేసావు కదంటరా నువ్వు. కంగ్రాచులేషన్స్ బావా, చెల్లి ఎస్ఐ అయిందంట కదా. ఏంటే బాబా, చెల్లెల్ని చదివించని చెప్పింది నేనే. ఓహో నువ్వేనా? భార్య అంటే బాణం లాంటిది, సమాజంలో అట్లా వదులు అన్నా. బావా చదివించి బాణంలా వదిలాడు, చెల్లి అస్స అయిపోయింది. మీ బావోదండి బాను తిరిగి మీ బావకే గుచ్చుకుందిరా. దరిద్రుడా, లేనిపోయిన ఐడియాలు ఇచ్చింది నువ్వే కదరా నాకు. నువ్వే కదరా. ఏమన్నావురా? మగాడు చదువు ఇంటికి వెలుగు, ఆడదాని చదువు సమాజానికి వెలుగు అన్నావు. అది వాళ్ళ వెలుగులో వచ్చేసి నా లైటే తీస్తుందిరా. అది నా లైట్. ఏదో అన్నారు. హలో పనిలో ఉన్నారా, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా? పని అంతా పూర్తయిపోయింది మేడం. గుడ్. లైన్ లో నుంచోండి. మిస్టర్ గంగరాజు, మేడం, పోయిన నెలలో 10 రోజులు లీవ్ పెట్టావు. ఇలా 10 రోజులు లీవ్ పెడితే ఆ దొంగలు ఎలా పట్టుకుంటావు నువ్వు? ఆ 10 రోజులు ఎక్కడికి వెళ్ళావు? నేను ఆ 10 రోజులు ఎక్కడికి వెళ్ళానో మీకు తెలుసు కదా మేడం. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ 10 రోజులు ఎక్కడికి వెళ్ళావు? నాకు పిల్లనిచ్చిన బొంగులో మామ తొక్కలు అత్తాను ఇద్దరు ఉంటారు మేడం. ఏంటి మా అమ్మ నాన్న తిడుతున్నావు? మీ అమ్మ నాన్న నేనెందుకు తిడతాను మేడం? మీరు ఎస్ఐ మేడం, నేను కానిస్టేబుల్ మేడం. బొంగులో అత్త అల్లుడు జాతర ఉంది ఫ్యామిలీతో ఇంటికి రా అంది మేడం. తొక్కల పిల్లని తీసుకొని పండక్కి నేను ఊరికెళ్ళా. వెళ్ళగానే ఉండలుడు అని చెప్పి మా పనికి మాలిన అత్త 10 రోజులు అక్కడే ఉంచేసింది మేడం. నా పనికి మాలిన పిల్లానికి చెప్పాను మేడం, ఏమే వెళ్దామే అన్నా. నేను వెళ్ళను అంది మేడం. కోతికి కొండ ముచ్చు మీద ప్రేమ ఉన్నట్టు దానికి వాళ్ళ అమ్మ మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ మేడం. దాని వల్ల 10 రోజులు హాలిడేస్ పెట్టాల్సి వచ్చింది మేడం. ఇదంటే మేడం అన్ని తెలిసి కూడా కొంతమంది అడుగుతుంటారు, ఇదేం సైకోయిజం అని నాకు అర్థం కాదు మేడం. పాస్ట్ ఈస్ పాస్ట్. అయ్యిందేదో అయిపోయింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 1 గంటలో ఆ దొంగలు నా పోలీస్ స్టేషన్ లో ఉండాలి, లేకపోతే నీ ఉద్యోగం ఊడి ఇంట్లో అంటులు తోముకుంటూ ఉంటావు. ఈ ఉద్యోగం వల్లే మేడం కొంతమంది ఎస్ఐలు అయ్యారు, అది గుర్తు పెట్టుకోండి. పర్సనల్స్ కి వెళ్లకుండా ముందు పని చూడండి. రండ్రా. వాళ్ళు రారు, నువ్వు ఒక్కడే వెళ్ళాలి. నేను ఒక్కడేనా మేడం? ముగ్గురు వెళ్తానే భయం భయంగా నన్ను ఒక్కడే వెళ్ళమంటారేంటి మీరు? ఒక్కనే వాడిని వెళ్ళమని చెప్పచ్చుగా, వీడిని వెళ్ళమని చెప్పచ్చుగా. నువ్వు ఒక్కడివే వెళ్ళాలి. అర్థమైందే, అర్థమైంది. నా అడ్డు తొలగించుకుందామని చూస్తున్నావు కదా నువ్వు. అడ్డు లేదు కదా, గుడ్డు లేదు. నేను అనవసరంగా చదివించానే, నేను నా బుద్ధి గడ్డి తిని చదివించానే నేను. మీరేం చేస్తారు? బట్టలే ఉన్నట్టు చెప్పండి, మీ ఉతికేస్తాం. వెనకాల ఉన్నాయి, ఉతికేయండి. దొంగ కాళ్ళ మీద పడి దొంగని తీసుకొస్తున్న గంగరాజు.
10 రాష్ట్రాల వాళ్ళే నా కోసం వెతుకుతున్నారు. నువ్వు పట్టుకుంటే వస్తానా? అరే చెడ్డన్న, నేను చదివించిన నా పిల్లమే నన్ను తొక్కుతుందిరా. నీ పిల్ల నేను తొక్కుతుందా తమ్ముడు? అవునరా చెడ్డన్న, నేను పెట్టిన గుడ్డు కోడై నన్నే పొడుస్తుందిరా అది. నా భార్య కూడా అంతే తమ్ముడు. తొక్కి తొక్కి నార తీసింది. దాని మిడిల్ ఉతకలేక ఇలా చెడ్డి గ్యాంగ్ లో జాయిన్ అయ్యాను తమ్ముడు. 9 రాష్ట్రాల పోలీసులకు నేను లొంగలేదు తమ్ముడు. నీ పిల్ల గురించి చెప్పావు చూడు, నా పిల్లాన్ని కరెక్ట్ అయి నీకు లొంగిపోతున్నాను తమ్ముడు. పద తమ్ముడు. థ్యాంక్ యూ చెడ్డన్న. ఏమే ఎవడ్రా అది? మేడం దొంగను పట్టుకొచ్చాను మేడం, రండి. వీడేనా? ఈడే మేడం. రేయ్! తమ్ముడు ఇదేనా నీ పిల్లం? అవునన్నా. దీని ఎలా చదివించావు తమ్ముడు? స్మార్ట్ సరోజా. స్మార్ట్ సరోజానా? శభాష్ శభాష్ శభాష్, వెల్ డన్. 9 రాష్ట్రాలు పట్టుకొని ఆ దొంగని ఈ స్టేషన్ పట్టుకుందంటే రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేటింగ్ యూ. ఈ ప్రభుత్వం మీకు ప్రశంసా పత్రాలతో పాటు ఇగో ఈ 5 మెడల్స్ కూడా ఇస్తుంది. కమ్ ఆన్, వెరీ గుడ్. వన్స్ అగైన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ మై డియర్. థాంక్యూ సర్. వెల్ డన్. ఏంటి మేడం ఇది? దొంగని మేము పట్టుకుంటే మీ మేడలో వచ్చి మేడలు వేస్తున్నారేంటి? ఇది ఎలా ఉందో తెలుసా మేడం? ఓట్ల కోసం ఒకడు ఊర్లు కష్టపడి తిరుగుతుంటే ఇంకోటి మేనేజర్స్ ఎమ్మెల్యే అయిపోయాడంట. మిస్టర్ గంగరాజు, తొక్కులో ఫిలాసఫీలు పక్కన పెట్టి ఊరు నుండి మీ అత్త మామ వస్తున్నాడు, జీప్ తీసుకెళ్లి వెళ్ళి పికప్ చేసుకుంటా. నా అత్త మామల అంటే దీని అమ్మ నాన్న? ఆ ముష్టోళ్ళు ఇద్దరు నా ఇంటికి మళ్ళీ ఎందుకు వస్తున్నారు మేడం? అనవసరంగా చదివించానండి నేను. అమ్మా బండి పంపించాను, వచ్చండి వచ్చండి. సరే. నెక్స్ట్ డే. తొందరగా రా, మేడం మంచిదిగా చంపేస్తుంది. అవునరా బాబు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మార్నింగ్. గంగరాజ్ ఎక్కడ? ఇంకా రాలేదు మేడం. ఇంకా ఎందుకు రాలేదు? మీకే తెలియాలి కదా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి 10 నిమిషాలు లేటు? ఇంతకు ముందు నా పిల్లం ఇంటి పనులన్నీ మొత్తం అదే చేసేది మేడం. ఇప్పుడు ఒక పని కూడా చేయట్లేదు మేడం. ఇంటి పనులు చేసుకుని వచ్చేసరికి 10 నిమిషాలు లేట్ అయింది మేడం. దాని తోడుగా రాత్రి నా ఇంటికి అత్త మామలు 2 పందులు వచ్చాయి మేడం. అయ్యో మీ అమ్మ నాన్న కాదు మేడం, మా అత్త మామ గురించి మాట్లాడు. ఒక పందేమో బాగా తినేసి గురగబెట్టి పడుకుంది మేడం. ఇంకో తల్లి పందేమో పిల్ల పందుతో రాత్రంతా మాట్లాడుకుంటూ కూర్చుంది మేడం. ఆ పడుకున్న పంది మా నాన్నే కదా? అయ్యో మీ నాన్న నేను ఎందుకు అంటాను మేడం? ఆ తల్లి పంది పిల్ల పంది నేను మా అమ్మే కదా? అయ్యో మీరు ఎస్ఐ మేడం, మిమ్మల్ని ఎందుకు అంటాను? నేను కానిస్టేబుల్ మేడం. అరే గంగరాజు, అరే గంగరాజు, రేపటి నుంచి నేను ఉద్యోగం రావట్లేదు మేడం, నేను మానేస్తున్నాను మేడం. ఎందుకు మానేస్తావు? కట్టుకున్న పిల్ల మరేగిరి అంటుంటే తట్టుకోలేకపోతున్నాను మేడం. గుండె తరికిపోతుంది మేడం నాకు. నా పైన సీట్లో కూర్చుంటుందేమో అని ఆనందపడ్డాను, కానీ నా మీద సీట్ వేసుకొని కూర్చుంటుంది నేను అనుకోలేదు. ఇవన్నీ నా పిల్లం ఎందుకు చేస్తుంది? ఒకసారి నా పిల్లని అడగండి మేడం ప్లీజ్. ఏం లేదురా గంగరాజు, మా ఆడవాళ్ళకి అవకాశం లేనప్పుడు వానపాములా పడుకుంటారు. అదే ఆడవాళ్ళకి అవకాశం వచ్చిందనుకో నాగపాములా బుసలు కొడతారు. మా నైజమే అంతా, దాన్ని మేమేం చేయలేం. కాదు మేడం, ఆ బుసలేదో మొగుడు మీదే ఎందుకు కొడుతున్నారు దానికి అడగండి మేడం. దగ్గర ఉంటారు కాబట్టి. అందుబాటులో ఉండేది మొగుడే కదా గంగరాజు. ఎన్ని కాట్లు వేసినా పడతారు, కాటికి వెళ్లే వరకు పడుతూనే ఉంటారు. అరే గంగరాజు, మేము ఇంటికి వెళ్తే మాకు 8 అవర్సే, నీకు 24 అవర్స్ టార్చర్ అరా గంగరాజు. అరే నువ్వు రారా వెళ్దాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. తొలి ముద్దు జాబురా
నువ్వు అలా భయపడ్డా? వద్దు, నా కూరలో ఉప్పు ఎక్కువ వేసాను కదండి, అది మీరు మనసులో పెట్టుకుని నన్ను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉందండి. కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే అది మనసులో పట్టుకొని భార్య ఏదైనా చేస్తే ప్రపంచంలో ఒక భార్య కూడా ఉండదే. ఎందుకంటే ఏ భార్య కూరలో ఉప్పు సరిగా వేయదు కాబట్టి. ఎక్కువ వేస్తుంది లేకపోతే తక్కువ వేస్తుంది. రోజా గారు కూడా అంతే కదా, ఎప్పుడు కూరలో ఉప్పు సరిగా వేయలేదంటే ఇంటి వాళ్ళు చెప్పారు. నేను అసలు వంటే చేయను. అది ఇంకా ఆమెకి ఏం రాదంటే ఉప్పుతో సంబంధమే లేదు. కాబట్టి నువ్వేం భయపడకే, నేనేం చేయనే. ఒట్టే. నేనైతే దీనికోసం భయపడ్డాను, మీరు దేనికోసం భయపడుతున్నారండి? అంటే నిన్న రాత్రి తెలియకుండా నీ మీద కాలేసేసానే. అలా కాలేసినందుకే భర్తను ఏమైనా చేస్తే ప్రపంచంలో ఒక్క భర్త ఉండడండి. ఎందుకంటే భార్య మీద కాళ్ళు చేతులు వేయకుండా ఏ భర్త ఉండడండి. కాబట్టి నేను మిమ్మల్ని ఏమి చేయను. ఒట్టు రేష్మి మీద ఒట్టు. ఆవిడ ఉంటే ఎంత పోతే ఎంత, నాకేం సంబంధం. భార్య భర్త ఇద్దరు చాలా భయస్తులా ఉన్నారు. ఎవరు భయస్తులు? నిన్న ఇద్దరమే వెళ్ళి హిమాలయ శిఖరం మీద వెళ్ళి జంట పాతేసి వచ్చాం తెలుసా? మనం ఎప్పుడు పోతామండి? అలా చెప్పకపోతే మనం భయస్తులని ఇది అనుకుంటది అది. లేకపోతే మనల్ని భయపెట్టేసి మన ఇల్లు కబ్జా చేసినా చేసేస్తుంది. అందుకే అలా చెప్పా. పద, దాని ముందు భయం లేకుండా ధైర్యంగా ఉన్నట్టు ఇంట్లోకి వెళ్ళిపోదాం, లేకపోతే మన వీక్నెస్ తెలుసుకుంటుంది అది. చూసి చెప్పేవే. ఆ రోజు రాత్రి దట్ నైట్ దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ఎవరండి అర్ధరాత్రి వచ్చి డోర్ కొడుతున్నారు? నేను దొంగనే. దొంగవా? ఏమే? ఏంటండి? మన ఇంటికి దొంగ వచ్చాడే. దొంగ నేను లేను. నువ్వు లేకపోతే నేను ఎందుకుంటాను? నేను కూడా లేను. నాటకాలు చేస్తారా మీరిద్దరు? బయటికి రండి, చంపేస్తా. లేకపోతే ఇదిగో దొంగ, నువ్వు ఎంత బెదిరించిన బీరువాలో 50,000 ఉన్న సంగతి నీకు అస్సలు చెప్పను నేను. మీరు ఎంత బెదిరించినా పరుపు కింద ఉన్న 10,000 గురించి అస్సలు చెప్పాను నేను. అస్సలు చెప్పొద్దు. ఏమండి, మనం సీక్రెట్ గా దాచుకున్న డబ్బుల గురించి దొంగకి ఎలా తెలిసిందండి? అదేనే దొంగ అంటే. ఆ మాత్రం తెలియలేకపోతే దొంగ ఎలా అవుతారు వాళ్ళు? ఇదిగో, డబ్బులు తీసుకుంటే తీసుకున్నావు కానీ మా ఆయన చేతుకున్న ఉంగరాన్ని మాత్రం తీసుకోకు. దొంగ, నువ్వు మమ్మల్ని దోచుకెళ్ళావు కానీ పక్కింట్లో సత్తిపండు అని వాడు ఉంటాడు. అసలైన మ్యాటర్ అది. రాత్రి బౌలు రికార్డింగ్ డాన్సులు చేసుకుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటూ చీట్ చేసుకుని 10 లక్షలు ఇంట్లో దాచుకున్నాడు పొద్దున్నే ల్యాండ్ కొందామని. ఆయన ఇంట్లో మాత్రం దొంగతనానికి వెళ్ళకు, ఆయన ఏం దోచుకోకు ప్లీజ్. 10 లక్షలా? అవును. అర్ధరాత్రి తలుపు కూడా ఎవరా నువ్వు? నేను దొంగని. దొంగవా? అరిచామంటే గుంతలో కత్తి దిగిపోద్ది. ఇంట్లో ఉన్న 10 లక్షల మర్యాదగా తీసుకొచ్చి. 10 లక్షలు? 10 రూపాయలు కూడా లేవండి. అలా మాట్లాడతావేంటి సత్తిపండు? నిన్న రాత్రిగా నాకు చూపించావు 10 లక్షలు. పొద్దున ల్యాండ్ కొంటున్నాను మనం చెప్పావు నాకు. అబద్ధం మాట ఏంటి? ఉస్సేంటి సత్తిపండు? అబద్ధం ఆడతావేంటి? ఇచ్చే. అరే దరిద్రుడా, భయంతో మీరు సంకనాకపోతారేమో అనుకున్నాం కానీ పక్క వాళ్ళు కూడా సంకనాకిస్తారేంట్రా మీరు? ఇంకా డిస్కషన్ చేసే టైం లేదు సత్తిపండు. వాడి కోపం వచ్చింది పొడిచినా పొడి చేస్తాడు. పనికి మాట్లాడా, లేనిపోయిన ఐడియాలు ఇస్తావేంట్రా ఆడికి నువ్వు? డబ్బులు ఎక్కడ చెప్పురా. ఏంట్రా చెప్పేది? నా గురించి నీకు తెలియదురా. పొట్టోళ్ళ కనబడతాను చూడటానికి ఒక గుద్దురంటే కడుపులో పేగులు కదిలిపోతాయి. ముందు నువ్వు అలాగే మాట్లాడతావులే సత్తిపండు. ఒకటి చంప మీద వేసాను ముడుచుకొని ఇలా మూలను కూర్చుంటావు. చెప్పానా మూడ్చుకొని కూర్చుంటా అని చెప్పానా దొంగ గారు నేను? ఒక్క రూపాయి కూడా లేదండి. ఎందుకు సందుకొద్దు అంత మొండికేస్తున్నావు నువ్వు? వాడు నిన్ను వేసేసినా వేసేస్తాడు. పొంగలేదు వాడి చేతులు నువ్వు హ్యాపీగా పోతావు. తర్వాత పోలీసు వాళ్ళు మా దగ్గరకు వస్తారు. పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ మేము తిరగలేక చావాలి. ఎందుకు సత్తిపండు ఇంట్లో ఉన్న వాళ్ళని మా పరువును రోడ్డు మీదకి లాగుతావు? దొంగ గారు ఉండండి, వాడు నేనే తీసుకొచ్చి ఇస్తా ఉండండి. ఇంకోటి 10 లక్షలు. దరిద్రుడా, 10 లక్షలు ఉన్నాయని చెప్పి తెచ్చుకొని ఇస్తావేంట్రా ఆడికి? 10 లక్షల గురించే చెప్పాను కదా సత్తిపండు. నీకున్న బంగారు మొలతాడు గురించి చెప్పలేదుగా? బంగారపు మొలతాడు ఉందా నీకు? అరే దరిద్రుడా, దొంగ పడితే దొంగ దొంగ అనాలి కానీ పక్కింట్లో 10 లక్షలు ఉన్నాయి ఆడి దగ్గర మొలతాడు ఉందని చెప్తావేంట్రా దరిద్రుడా?
నిన్ను ఓయమ్మో, మా ఆయన్ని చంపేస్తున్నాడు. ఎవరిని కాపాడండి, కాపాడండి. మెంటల్ దానా, నన్ను కొట్టి నువ్వు అరుస్తావంటే? ఏమైంది సత్తిపండు? చూడు సింగరావు, ఈ ఇంట్లో దొంగ పడితే నా ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి, ఆడు ఒంటే బంగారం మొలతాడు ఉందని చెప్పి ఆడికి దోచుకునేలా చేశాడు వీడు. ఏంటి సంపత్తి ఇది? రోజు రోజు మీ భార్యాభర్తల భయం వల్ల కాలనీ వాళ్ళు బలు బేసులు అవుతున్నారు. రాను పద్ధతి పని లేకుండా పోతుంది నీకు. పద్ధతి గురించి నువ్వే మాట్లాడాలి. ఇంకా నువ్వు కొడుకు పుట్టాడని నీకు బాగా పొగరెక్కువైందిరా. నీకు నీ కొడుకుని మీ పిల్లం 9 నెలలు కడుపు దాచుకుంటే మీ ఇంటి రాసా నేను 11 నెలలు కడుపులో దాచుకొని తిరుగుతున్నాడు రా, తెలుసా? ఏంటి రాష్ట్రం? ఏంటి రాష్ట్రం? వాడు నీ కొడుకు అని పెద్ద పుడుగులా ఫీల్ అవుతున్నాయేమో. అసలు వాడు నీ కొడుకు కాదని సంగతి నీకు తెలీదు. ఈ విషయం ఎప్పుడు నీకు అసలు చెప్పేవాడిని కాదు. నువ్వు నన్ను భయపెట్టావు కాబట్టి భయంలో చెప్పేశాను. పదవా నువ్వు లోపలికి పద. పదరా నువ్వు. ఏంటి సత్తిపండు? మీ కుటుంబ విషయాలు నాకెందుకురా బాబు? ఎప్పుడు లేని కంగారుకి వెళ్తున్నాడు ఏంటి వీడు? ఒసేయ్, వాడు నా కొడుకు కాదో చెప్పవే. ఏంటి అలా అనుకుంటూ బయటకు వచ్చి కూర్చున్నావు? నాకు చాలా భయంగా ఉందండి. భయమా? నిన్ను చూస్తే నేను ధైర్యంగా ఉంటాను. నువ్వు భయపడిపోతే నా పరిస్థితి ఏమైపోవాలి? అది కాదండి, 10 రూపాయల గురించే మర్డర్ జరుగుతున్న ఈ రోజుల్లో సత్తిపండు 10 లక్షలు తీసి ఆ దొంగకి ఇచ్చావు. ఆయన ఊరుకుంటారా? ఇంకొకరికి నీ కొడుకే కాదని ఏదేదో చెప్పావు, ఆయన ఊరుకుంటాడా? వాళ్ళు ఏదో చేస్తారని నాకు చాలా భయంగా ఉందండి. వాళ్ళు ఏదో చేయకముందే వాళ్ళనే మనం ఏదో ఒకటి చేసేద్దాం. ఏం చేస్తారండి? చెప్తా. నువ్వు అగిపెట్టే పట్టుకో, అగిపెట్టే పట్టుకో. కిరసనాయిల్ స్మెల్ వస్తుందేంటి? కిరోసిన్ వాసన వస్తుందేంటి? ఏంటి కిరోసిన్. కిరోసిన్ మామూలు వాసన ఏంట్రా? మీరు నన్ను వేసేయక ముందే నేనే మిమ్మల్ని వేసేస్తున్నా. నేను ఎందుకు వేస్తావురా మిమ్మల్ని? ఏమో ఆ కొడుకుని చూడగానే నన్ను వేసేయాలని ఆలోచన వచ్చినా రావచ్చు నీకు. నువ్వు ఏదైనా కొత్త ల్యాండ్ చూసావు అనుకో, నన్ను చంపేయాలని చెప్పి కోరిక కలిగినా కలగచ్చు నీకు. అందుకే మీకు ఆలోచన రాకముందు నేనే మిమ్మల్ని వేసేస్తున్నా. మీ అమ్మ కడుపులు మాడ. భయపడేది మీరే, సమస్య సృష్టించేది మీరే, చంపేసేది మీరే. అన్ని మీ చేతుల్లో నట్రా, మా చేతుల్లో ఏం లేదంట. ఇప్పుడు డిస్కౌంట్ చేసే టైం లేదు సత్తిపండు. నీకు దండం పెడతానురా. వాడు నా కొడుకు కాకపోయినా పర్లేదురా, నిన్నేం చెయ్యవురా. నేను ఎలా నమ్ముతాను? 10 రోజులుగా మర్డర్ జరుగుతున్న కాలం ఇది. అలాంటిది నన్ను చంపారని గ్యారెంటీ ఏముంది? నువ్వు గీకవే. ఎలగట్లేదు. అది ఎలగట్లేకపోతే ఏంటి లైటర్ ఇది? వాళ్ళిద్దరు పారిపోయారండి. మనం పడుకున్నప్పుడు మళ్ళీ వచ్చి అటాక్ చేస్తారేమో అండి, నాకు భయంగా ఉందండి. నువ్వేం భయపడకు. వాళ్ళ ఇంట్లో మనం ఉందాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మీద మళ్ళీ మనమే అటాక్ చేద్దాం. వాడింట్లో నువ్వు ఉండు, వీడింట్లో నేను ఉంటా. ఇంటి పక్కన ఇలా తయారవేంట్రా దరిద్రుడా? మీరు భయపడుతున్నారా, మమ్మల్ని భయపడుతున్నారా మాకు తెలియడం లేదు.